గమనించి ఉండాలి. మన వీధిలో జనార్దనం గారు జేమ్స్ కింద మారిపోయారు. మన పక్కకి మాలతి గారు మేరీ కింద మారిపోయారు. మన ఇంట్లో పనిచేసేటువంటి మరిడయ్య మార్పు కింద మారిపోయారు. ఏం జరిగింది 70 సంవత్సరాల్లో మార్పు ఏ విధంగా గ్రాడ్యువల్ గా వచ్చింది? దీనికి పరిస్థితి ఏంటి? ఈ రోజున ఒక చోట ఒక దేవాలయం కట్టుకుంటుంటే అది ఆదివారం రిప్రజెంటేషన్ చెప్తున్నారు. అక్కడ దేవాలయం కట్టడానికి వీల్లేదని మతలో జరుగుతాయనేసి ఒక వర్గం ప్రజలు రిప్రజెంటేషన్ ఇచ్చే స్థితికి ఎందుకు వచ్చారు? ఇది ఎవరి దేశము? మన దేశము, మన సంస్కృతి, మన ధర్మము. ఒకరి దయాదాక్షాన్ని ఒకరు బిచ్చమేదవలసినటువంటి పరిస్థితులు 70 సంవత్సరాలు ఎందుకు వచ్చాయి? ఒక 2-3 వేల సంవత్సరాలు ముస్లింలు పరిపాలించారు. ఒక 200 సంవత్సరాలు బ్రిటిష్, పోర్చుగల్, ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించారు. అప్పుడు ఏమీ లేనటువంటి ఒక వ్యతిరేక భావనలు, ధర్మం పట్ల వ్యతిరేక భావనలు ఎందుకు ఈ సమాజంలో వచ్చాయి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుమారుడు అంటారన్నమాట. హైందవ ధర్మము, సనాతన ధర్మము, డెంగూ గంట, ఇంకా రకరకాల వ్యాధుల పేర్లని చెప్పి సభా సభ్యత కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. అటువంటితో సమానమైనది అని హైందవ ధర్మాన్ని వారు ప్రముఖంగా పత్రికల్లో, టీవీలను ప్రచారం చేస్తే ఏమీ లేని చేతులు పట్టుకుని కూర్చున్నటువంటి దయానీయమైన పరిస్థితుల్లో హైందవ సమాజం ఎందుకుంది. 4-5 రోజుల క్రితం బంగ్లాదేశ్లో ఒక హిందూ యువకుడిని రోడ్డు మీద చంపి చెట్టుకు కట్టి బహిరంగంగా అంటించి దాన్నంతటి వీడియోలు తీసి ప్రపంచవ్యాప్తంగా దాన్ని వైరల్ చేసినప్పుడు కూడా ఒక్క హిందూ హృదయం కూడా బగ్గుమని మండి రోడ్డు మీదకి వచ్చి ఏంటి అన్యాయం, ఏం జరుగుతుంది నా పక్క దేశంలో నా సోదరులకు అనేటువంటి ప్రశ్నించేటువంటి ధైర్యం లేకపోవటము, లేదంటే సామాజిక స్పృహ లేనటువంటి పరిస్థితుల్లో మనం ఎందుకున్నాము? దీని గురించి ఎవరిని విమర్శించడం తప్పు. ఎవరి ధర్మం వారికి గొప్పది. వారు వారి ధర్మాన్ని ప్రచారం చేసుకుంటారు, వారు వారి ధర్మాన్ని కాపాడుకుంటున్నారు, వారు వారి ధర్మాన్ని ఆచరిస్తున్నారు. ఈ 3 పనులు చేయని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు మనమే. ఎందుకంటే ఏదో గుడికి వెళ్తాం, దండం పెట్టుకుంటూ వస్తాం తప్పించి ఒక సామూహికత, ఐక్యత అటువంటి భావన మనలో లేకపోవటము, అందరూ సమానమైనటువంటి ఒక సెక్యులర్ ఇంజక్షన్ని గత 50-70 సంవత్సరాలు బట్టి మన విద్యా వ్యవస్థ ద్వారా మనకి ఎక్కించేయడం ద్వారా అందరూ సమానమే. పక్కిళ్ళు తగలబడిపోతుంది కదా, మన ఇల్లు కాదు కదా, మన ఇంటికి వచ్చినప్పుడు చూద్దాం అనేటువంటి ఒక ఉపేక్షణ భావము, ఇవన్నీ కూడా ఈ రోజున హైందవ సమాజాన్ని చుట్టుపక్కల పరిస్థితులన్నీ కూడా ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో నెట్టివేస్తున్నాయి. కానీ ద్రష్టలు 100 సంవత్సరాల క్రితమే ఊహించి ఎటువంటి పరిస్థితుల నుండి సమాజాన్ని మేలుకొల్పడానికే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేటువంటి ఒక సంస్థని 100 సంవత్సరాల క్రితం ఎట్టేవారు అనేవారు నాగపూర్లో స్థాపించారు. అది 100 సంవత్సరాలు అయింది. దాదాపు అదే సమయంలో అటు ఇటుగా కమ్యూనిస్ట్ ఉద్యమం కూడా భారతదేశంలో ప్రవేశించింది. కానీ ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీ చీలికలు అయిపోయి రకరకాల వ్యక్తిగత వైరుధ్య సిద్ధాంతాలతో విడిపోయింది. కానీ ఆ రోజు నుండి ఈ రోజు దాకా కూడా ఒకే లక్ష్యముతోటి ధర్మధ్వజాన్ని సేకరించి ధర్మాన్ని పరీక్షించడం, దేశభక్తించడం ఒకే ఒక లక్ష్యంతో 100 సంవత్సరాల పాటు ఒక సంస్థ లక్ష్యాన్ని మార్చుకోకుండా, మధ్యలో ఏ రకమైనటువంటి డీవియేషన్స్ లేకుండా ఒకే లక్ష్యంతో పనిచేస్తూ వచ్చి ఈ రోజున ఒక దేశ ప్రధాని ఆర్ఎస్ఎస్ నుండి వచ్చినవారు, రాష్ట్రపతి గారు ఆర్ఎస్ఎస్ నుండి వచ్చినవారు, ఎందరో మేధావులు, మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ కూడా ఆర్ఎస్ఎస్ నుండి వచ్చినవారితో ఉందంటే ఆ సంస్థ యొక్క నిబద్ధత. ఆ 100 సంవత్సరాల పండుగని ఈ రోజున ప్రజలందరికీ తెలవాలని దాదాపు 1,00,000 ప్రాంతాల్లో భారతదేశం అంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజున అనిపిస్తుంది. మనకి ఏదో జరిగిపోతున్నది, అవతల వాళ్ళు ఏదో చెప్తున్నది, వారిని తిట్టుకునే బదులు వారిని సోషల్ మీడియాలో చూస్తున్నారు. ఈ మధ్య పరాయి ధర్మాన్ని తిట్టొద్దు, మన తల్లిని విమర్శిస్తే నాలుగు ఖర్చు అయింది అనేసి జిఎస్ స్వామి గారు కూడా 4 రోజులు చెప్పారు. మేము విన్నట్లేదు ఒక సదస్సు. కానీ అటువంటి పరిస్థితులు వచ్చాయి. సో ముందుగా అవతల వారిని తిట్టే బదులు మనల్ని సంస్కరించుకోవాలి. ఎంతమంది ఈ రోజున తల్లిదండ్రులు
భగవద్గీత అనేటువంటి పద్ధతిలో కొన్ని చాప్టర్లనే చదివాను, 1-2 శ్లోకాలు వచ్చా. రామాయణంలోని అన్ని పాత్రలు మనకు తెలుసా? రామాయణంలో నీతి కథలు ఎప్పుడైనా చదువుకున్నామా మనం? మహాభారతం గురించి ఏమన్నా తెలుసా మనకి? అష్టాదశ పురాణాల పేర్లు తెలుసా మనకి? కనీసం మన 4 వేదాల పేర్లు తెలుసా? పేర్లు జస్ట్ పేర్లు మనకే తెలియనప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకు మనం ఏం చెప్పగలుగుతున్నాం? ఇటువంటి అజ్ఞానపు దాంట్లో ఉంటుంది. మనం అఖండమైనటువంటి వెలుగు ఈ ఆధునిక పోకడలతోటి ఒక ఉపేక్షణ భావంతో మసిపట్టి కనపడినప్పుడు అవతల వారు ఒక కొవ్వొత్తి వెలిగించి చూపెట్టినప్పుడు కూడా అదే పెద్ద వెలుగు కింద ప్రజలు గొర్రెలాగా నడుచుకుంటూ ఆ వెలుగు వైపు వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండేటువంటి అఖండ విజ్ఞానం లేదంటే అఖండ వెలిగినటువంటి మసిపాయిపోయి కారణం మన ఉపేక్ష. సో ఆ ఉపేక్షను మనం ఇప్పటికైనా వదిలించుకోవాలి. ఈ రోజున ఈ సమావేశంలో ఇక్కడ కూర్చున్న మనం అందరూ కూడా ఈ రోజున మన మనసులో ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి. రేపటి నుండి ఈ ఉపేక్షణ భావం నాలోంచి వదిలించుకుంటాను. మన కుటుంబంలోని భార్య, భర్త, 2 పిల్లలు, 4, 5 ఎంతమంది ఉంటారు ఇంట్లో? ఒక 5 ఒక్క రోజున కూర్చుని దేవుడి దగ్గర 5 కూర్చుని వారానికి ఒక రోజు కూర్చుని మనం ఏదైనా ప్రార్థన చేసుకోగలుగుతున్నామా? పూజ చేసుకోగలుగుతున్నాం? ఎవరికి వారే వ్యక్తిగతమైనటువంటిది. కుటుంబం అంతా కలిసి ఒక రోజున దేవాలయానికి వెళ్ళగలుగుతున్నాం? అంతా కలిసి ఎవరికి వాళ్ళు కాదు, అందరూ వెళ్తాం, వేరే విషయం. మన ధర్మం గురించి కానీ, మన దేశం గురించి కానీ, మన సమాజంలో పరిస్థితులను కానీ ఒక్కసారైనా మన 5 కూర్చుని మాట్లాడగలుగుతున్నామా? మన వీధిలోని 10 మంది మన హిందూ బంధువులతో దీని గురించి ముచ్చటించుకుంటున్నామా ఎప్పుడైనాను? ఏమీ లేదు. మన జీవితం, మన స్వార్థం, మన ఇదే తప్పించి. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? నిన్న బంగ్లాదేశ్లో జరిగినటువంటి సంఘటనలే మనకి ఇక్కడ జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒక వ్యక్తి యాక్సిడెంట్లో మరణిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అలజడి వచ్చింది. జిఆర్ స్వామి గారిని మర్డర్ చేయించారని ఒకరన్నారు, హిందూ సంఘాలు మర్డర్ చేయించారని ఒకరన్నారు. పెద్దది కొన్ని వేల లక్షల మందితో నిరసన ప్రదర్శన జరిగే హిందూ సమాజానికి వ్యతిరేకంగా. కానీ పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో వేలాది మంది హిందువులని ఓచకోతకు వస్తుంటే మనలో చలనం లేదు. కారణం మన ఇల్లు కాదు, అది మన చుట్టం కాదు, మన కొడుకు కాదు. ఇటువంటి ఉపేక్షణ భావం, ఫీలింగ్ అంటారు, ఏకాత్మక భావం అనేటువంటిది లోపించింది. దానిని పారదోలవలసిన బాధ్యత మనందరికీ ఉంది. రేపటి నుండి ప్రతి వారం హిందువుగా కొన్ని మినిమం కనీస కర్తవ్యాలను నిర్వర్తించండి. నుదుటిని ఒక తిలకం ధరించండి. ఏదో ఒకటి మీరు పూజించేటువంటి ఒక దేవుని సామూహికంగా మన ఇంట్లో ఉండేటువంటి 5 ఒకసారి కలిసి భోజనం చేయండి. పిల్లలతో ఒక పూట దేవుడికి కనీసం 5 కూర్చొని ఒక దగ్గర కూర్చొని వారానికి ఒకసారి ఒక ప్రార్థన చేయండి. 5 కలిసి దగ్గరలో ఉండేటువంటి ఒక దేవాలయానికి వెళ్ళండి. ఒక ధర్మ దీక్షను తీసుకోండి. ఇక్కడ ఉన్న ఎవరైనా సరే మీరు తీసుకోగలిగితే ఒక జెండాను తీసుకోండి, ఒక కాషాయ జెండాను తీసుకోండి, దళధ్వజాన్ని. ఒక్క 9 రోజులు మనది కానీ ఇంకొక 9 ఏళ్ళని తెచ్చేయండి. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి 5 మీరు ఏదో ఒకటి మీకు వచ్చినటువంటి ఏది రాకపోతే హరే రామ హరే కృష్ణ హరే రామ ఆ పదాన్ని ఒక 10-20 సార్లు అనిపించండి. భారతమాతకి జేజేలు చెప్పించండి. వందే మాత్రం నినాదం ఇప్పించండి. ఒక ప్రతిజ్ఞ చేయించండి. మేము పరాయి ధర్మంలోకి వెళ్ళము, మా ధర్మమే మాకు గొప్పది అనేది ప్రత్యేకించి చాలు. వెళ్ళిపోయిన కొన్ని లక్షల మంది కూడా ధర్మవాపసి వెనక్కి వస్తారు. ఆ పూర్వ వైభవాన్ని, హైందవ పూర్వ వైభవాన్ని పొందడానికి మార్పు ముందు మన గుండె నుండి మొదలవ్వాలి, మన ఇంటి నుండి మొదలవ్వాలి, మన వీధి నుండి మొదలవ్వాలి. తప్పించి సోషల్ మీడియాలో కూర్చొని చూసుకుంటూ ఎవరినో విమర్శిస్తూ ఎవరినో తిట్టుకుంటూ వాళ్ళు ఎలా చేస్తున్నారు వీళ్ళు ఎలా చేస్తున్నారని అవతల వాళ్ళని అంత తప్పు. మన లోపాన్ని మనం సరిదిద్దుకోవాలి. ఆ సామాజిక చైతన్యాన్ని, హైందవ సామాజిక చైతన్యాన్ని మనలో నింపుకోకపోతే రాబోయే ఇంకొక 50 సంవత్సరాల్లో హైందవం మృగ్యం అయిపోతున్నది. ఇప్పటికే భారతదేశంలోని 7 సిస్టర్స్ అనేటువంటి ఒక చివరి ఉండేటువంటి ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ మనం మైనార్టీల కింద మారిపోయాం. దక్షిణ భారతదేశంలోని కేరళలో మైనార్టీల కింద మారిపోయాం. తమిళనాడులో అతి త్వరలో మైనార్టీలు, తమిళనాడులో ఊరు గుడి ఉంటుంది, ఒక ఊరు గుడి ఉంటుంది, సందు గుడి ఉంటుంది, పెద్ద దేవాలయం. అలాంటి దగ్గర ఒక దేవాలయంలో ఒక కార్తీక దీపోత్సవం చేసుకోవడానికి కోర్టుకి వెళ్ళి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి. కోర్టు వెలిగించుకోండి బాబు అన్నా సరే, కార్తీక దీపోత్సవం చేయండి అన్న బాబు అన్నా సరే చేస్తే చంపేస్తున్నారు గవర్నమెంట్. అక్కడ
అక్కడ ప్రభుత్వం చేస్తే చంపేస్తా ఉన్నారు. అటువంటి పరిస్థితులు, అటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు మన చుట్టుపక్కల ఉన్నాయి. ఒక స్వామికి మాల వేసుకున్నటువంటి ఒక కుర్రోడు ఒక కాన్వెంట్కి వెళ్తే కాన్వెంట్ నుంచి గెట్టేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే మన ధర్మం పట్ల, మన ధర్మాన్ని నేర్పించడానికి ఇంకొకరిని అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి, ఇంకొకరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి, పక్కవారి దయాదాక్షిణ్యాల మీద బతికి తీర్చాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మనలో ఐక్యత లేకపోవడమే. ఆ ఐక్యతని తెప్పించడానికే, ఐక్యతను రప్పించడానికే రాష్ట్రీయ స్వయం సంఘం పనిచేస్తున్నది. ధర్మము, దేశము, రక్షణ, ఈ 3 పదాలతో అటువంటి ఒక గొప్ప సంస్థ యొక్క ఈ సమావేశంలో మనందరూ పాల్గొనడం చాలా అదృష్టమైనటువంటి అంశము. సో ఈ రోజు నుండి అందరూ మనసులో అటువంటి దీక్ష తీసుకుంటారనేసి దీనిని ఇంప్లిమెంట్ చేస్తారని, అంటే రేపు నుండి అటువంటిది ఇంప్లిమెంట్ చేస్తారని, మీ నుండి మీకు తెలుసున్నటువంటి ఒక్క వ్యక్తి అయినా సరే పరాయి మతాల్లోకి, పరాయి సంస్కృతుల్లోకి వెళ్ళిపోకుండా మీరు కాపాడతారని మనలో దేవుని ఎదురుకుండా ప్రతిజ్ఞ చేసుకొని చాలు చాలు చాలు. ఉన్న జనం వెళ్ళకుండా చాలు, వెళ్ళిపోయిన వాళ్ళు వెనక్కి రాపోయినా పర్లేదు. కానీ ఎందుకంటే ముఖ్యంగా మాతృమూర్తులు ఒక స్త్రీని మతం మార్చడానికి ప్రయత్నిస్తారు. ఎందుకు? తల్లి మారిపోయిందంటే పిల్లలు మారిపోతారు. అంతే, అక్కడ కుటుంబం మారిపోతుంది. నెక్స్ట్ జనరేషన్ స్మాష్ మాట. ఈ విధంగా హైందవ జనాభా క్రమేణా భారతదేశంలో తగ్గిపోతున్నది. హైందవ సంస్కృతి పట్ల అభిరుచి, అభివ్యక్తీకరణ చేసేందుకే తగ్గిపోతున్నాయి. భయపడుతూ బతకాల్సినటువంటి పరిస్థితులు రేపు వస్తాయి. అటువంటివి రాకుండా ఉండాలంటే అందరూ కూడా ఐక్యంగా ఉండాలి. హిందువులందరూ ఐక్యంగా ఉండాలి. నన్ను ఏ కులమైనా, మన హిందువులు చాలా సంస్కృతులు ఉంటాయి, చాలా రకాల సంస్కృతులు ఉంటాయి. భూమి పట్టిన దగ్గర నుండి జైన మతం ఆశ్రయించింది, కలిసిపోయింది. బౌద్ధ మతం ఆశ్రయించింది. ఈవెన్ చార్వాక మతం అని ఒకటి ఉంటుంది. అంటే ఒక రకమైన నాస్తిక మతం మాత్రం, దేవుడు లేడు అనేటువంటిది చార్వాకుడు. ఆయన కూడా ఒక ఋషి కింద భావించి వారిని కూడా హైందవ మతంలో భావించడం చేసుకున్నాము. అంత గొప్ప విస్తృతమైనటువంటి విజ్ఞానం కలిగినటువంటిది మాట. అంతేగాని నాది ఒకటే పుస్తకమో, ఒకటే దేవుడు అని నమ్మకపోతే మీరు ఎక్కడికో నరకానికి పోతారనే కాదు. మీరెవ్వరూ పాపాత్ములు కాదు, మనమెవ్వరూ పాపాత్ములు కాదు, మనమందరూ పుణ్యాత్ములు. ఎందుకంటే పుణ్యభూమి అయినటువంటి భారతదేశంలో పుట్టినటువంటి మనమందరూ పుణ్యాత్ములే. మీరెవరూ పాపాత్ములు కాదు. పాపైన ఎవరైనా అంటే నువ్వే పాపని చెప్తున్నారు. మీ ఇంటికి వచ్చి ఒక ఫ్యామిలెట్ ఇచ్చాడు, మీ ఇంటికి వచ్చి ఒక పుస్తకం ఇచ్చాడు, ఎందుకు తీసుకుంటున్నారు? మీరు తీసుకోండి. మీ ఇంట్లో ఉండేటువంటి భగవద్గీత వారికి, మీ ఇంట్లో ఉండేటువంటి దేవుడి పట్ల వారికి తీసుకోమని, వాడు తీసుకుంటే మనం కూడా తీసుకోండి. కానీ పని చేయట్లేదు, సిగ్గు. వాడు ఏమన్నా అనుకుంటాడేమో. ఎల్లుండి ఫంక్షన్ చేస్తే మాత్రం కేక్ పెడితే తింటాం, మన ప్రసాదం పెట్టేవాడు తింటాం. సిగ్గు లేని కాలం, అందుకంటే మాట వాడుకోవడం బాగా. అటువంటి దాన్ని బానిస మనస్తత్వం నుండి బయటపడవలసిందిగా కోరుకుంటూ ఇటువంటి గొప్ప ఒక సంస్థ నిర్వహిస్తున్నటువంటి సమావేశంలో పాల్గొనడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ విషయం అది కాదు, రేపు నుండి ఎంతమంది మన ఈ ధర్మ దీక్ష తీసుకొని 10 మందికి మన హిందూ మత బతకాలని చెప్పాలంటే ముందు మనకి తెలవాలి. ముందుకు చదవాలంటే మనం చదవాలి, లేదంటే కనీసం వినాలి. ఈ 2 పనులు చేయనంత వరకు ఎన్ని చప్పట్లు పట్టుకున్నా, ఎన్ని జై చెప్పుకున్నా వృధా. సో 100 సంవత్సరాల రాష్ట్రీయ స్వయం సంఘ్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఇటువంటి వేలాది హిందూ సంఘాలకి ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు వారిని ఆదరించండి. వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందజేయించండి. దేశ సమైక్యతకి, ధర్మ రక్షణకి ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేయండి అని కోరుకుంటూ, మిగిలిన ఇతర నాకంత చక్కటి విషయాలు పూజ్యులు ఇతరులందరూ చెప్తారు కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు సార్.